కూడా అవి మా ఇంకా సినిమాలు ఇప్పుడు అవి ఉన్నాయని చూడడం మానేస్తున్నారండి జనాలు. చూడండి రేపటి నుంచి హౌస్ఫుల్ అవుతుంది చెప్పాలంటే. సో ఏంటంటే సినిమాకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కష్టపడి ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొన్ని సినిమాలు వచ్చినాయి, నన్ను కాక మొన్న వచ్చినాయి, దాన్ని ఎంకరేజ్ చేయరు. సో ఈ సినిమా ఏంటంటే టాలెంట్, అంటే సిద్ధు దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ చాలా నీట్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. తన కనెక్ట్ అయ్యేటట్టు మనకి ఆడియన్స్ కనెక్ట్ అయినట్టు మాట్లాడతాడు, న్యాచురల్గా ఉంటుంది. తన డ్యాన్సులు చేయడు, ఫైట్లు చేయడు, సినిమా హిట్ చేస్తాడు. అది తన టాలెంట్. పార్ట్ 3 నిన్ను పెట్టి తీస్తాం. ఓకే బ్రో, రేటింగ్ మనస్ఫూర్తిగా 5కి 5 బ్రో, మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు బాగా నచ్చింది. అంటే ఇందులో బీభత్సమైన ఏం లేదు, కానీ చాలా ఎంజాయ్ చేసాను సినిమా చెప్పాలంటే. సీట్లో కూర్చొని బ్రహ్మాండంగా ఎక్కడ బోర్ లేకుండా చాలా నీట్గా క్యారెక్టర్లు కొత్తగా వస్తున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెప్పినట్టే, అంతకుముందు పార్ట్ చూసినట్టు ఉంటుంది, కానీ హీరోయిన్ చేంజ్ అయినట్టు ఉంటుంది. సేమ్ ఫస్ట్ పార్ట్ చూసినట్టు ఉంటుంది. ఏది డీజే టిల్లు ఫస్ట్, సో సెకండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి రన్నింగ్లో పడుతుంది అంతే. ఓకే బ్రో. రాధిక జాతి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయా? రాధిక జాతి అభివృద్ధి అవడం ఏంటంటే బాబు, ఎలాంటి రాధికాలు మారాలనే చెప్తున్నాడు. అలాంటి రాధిగారు అంటే మగాడి గుండెల్లో గుణపాల దించకుండా, అంటే పెళ్లి కాకముందే తల్లి తండ్రి అవ్వకుండా జాగ్రత్త పడండి కొడకల్లారా అని చెప్పి మెసేజ్ ఇచ్చాడు. రాధిక జాతి ఎదురైనప్పుడు మగవాళ్ళకి ఏం చెప్తావు, సింగిల్స్ ఏం చెప్తావు మరి? అంటే రాధికాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా రాధికకే నష్టం. అది అర్థమైందా? మగాడేముందో గొడ్డలిప్పునన్నా రోడ్ల మీద తిరుగుతాడు, ఆడు ఎలాగైనా మగాడే అవుతాడు. సో ఏంటంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, అమ్మ నాన్న మాట వినండి. నచ్చినోండి కాకపోయినా నచ్చినోడైనా సరే అమ్మ వాళ్ళు చూసిన సంబంధం చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఇప్పుడు ఉండి వస్తానని చెప్పి వదిలేసారు రకాలు మా మగాళ్ళు, అంత ఎదవల్ల తయారయ్యారు జనాలు. ఓకే బ్రో. పార్ట్ 3లో లాస్ట్ రిపీట్ చేయకుంటే బాగుంటుంది, సేమ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ లాస్ట్ రిపీట్ చేసేసరికి ఇంకా ఏముంది అన్నట్టు అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ బాగుంది, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. పార్ట్ 3 ఒకవేళ చేస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఫ్రెష్నెస్ ఉంచండి, ఓల్డ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో వస్తే బాగుంటుంది. అంత సేమ్ స్టైల్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. అది రిపీట్ చేయకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ వేలో, డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్గా వస్తే ఇంకా బాగుంటుంది. యూత్ఫుల్ ఆడియన్స్కి అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్కి నచ్చదు పేరెంట్స్కి నచ్చదు, యూత్కి నచ్చుతుంది. ఓన్లీ టేక్ ఇట్ ఈజీ గో అనే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. బస్ అంతే. ఏ సీన్ అంటే అతను హర్ట్ అవుతుంటాడు కదా, ప్రతిసారి నేనే అవ్వాలా అంటే, ప్రతిసారి నేనే ఫూల్ అవ్వాలా అనే దగ్గర నాకు కొంచెం అనిపించింది. ఎవ్రీ టైం నేనే ఫూల్ ఎందుకు అవ్వాలి అని అతను ఫీల్ అవుతుంటాడు కదా, అక్కడ కొంచెం ఏంటండి కంపారిజన్ లేదు, కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ఆ కనెక్టివిటీ నచ్చలేదు, కనెక్టివిటీ ఎక్కువ ఉంది అనమాట. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అంతే. బట్ ఓవరాల్ ఎంజాయ్ చేయొచ్చు. వన్ టైం వీ కెన్ హ్యావ్ ఫన్ విత్ మూవీ. సింగిల్స్ కానీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళు బీరు తాపించినా, ఇంకేం తినిపించినా, ఏం కేకులు తినిపించినా, బిల్లు మీతోటి కట్టినా, వాళ్ళు బిల్లు కట్టినా కానీ రాధిక జాతి ఎదురైతే మాత్రం అసలు రారా రారా అని పిలిచినప్పుడు పిలిస్తే వినపడే సౌండ్ ఉంటుంది, అంతకన్నా దూరంగా ఉండి రారా ఇటు రారా అని రకరకాల వేషాలు వేసుకుంటే పిలుస్తారు. అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. చంద్రముఖిలో కొన్ని సన్నివేశాలు ఇక రారా అనే పాటప్పుడు ఆ మ్యూజిక్ కూడా వచ్చింది, రచ్చరచ్చ చేసిన కొన్ని పాత సాంగ్స్లు కూడా కలిపేశారు. ప్రతి సీన్ అద్భుతం అనిపిస్తుంది. నేనైతే సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఇంత అద్భుతమైన మూవీ ఇంత ముందే చూలే. ఫస్ట్ మూవీ తర్వాత ఫస్ట్ మూవీ బాగుంటే ఇది చాలా బాగుంది. ఇక మూడో మూవీ త్రిపురార్ లాగా ఒక రచ్చ చేస్తుంది కాబట్టి హిందీలో ఒక డబ్ చేస్తే మాత్రం నార్త్ ఇండియన్స్ మాస్ పీపుల్స్ అయితే ఎవరు ఉన్నారో రచ్చ చేస్తారు, మసుస్తారు. అవసరమైతే వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చుతారు. అంత అద్భుతంగా ఉంది మూవీ. సిద్ధు జొన్నలగడ్డ సెల్యూట్. నాకు తెలిసి డైలాగ్ నువ్వే రాసుకున్నట్టు, మస్తు రాసుకున్నావు కాక, కిర్రాకున్నది. నాకే తెల్లగా అయినోనికే ఎట్టనో అవుతుంది. ఇక మరి యూత్కి ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూసుకోర్రి. అద్భుతమైన మూవీ. డీజే టిల్లు స్క్వేర్ సూపర్. రాధిక జర దూరంగా ఉండమ్మా, నేను సింగిలే. ఐ డోంట్ వాంట్ మింగిల్. థ్యాంక్ యూ.